శాలిని, షామిలి ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. శాలిని బాలనటిగా ఎన్నో చిత్రాలు నటించి చాలా పేరు తెచ్చుకుంది. ఆమె పెద్దయ్యాక కాదలకు మర్యాదై మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి ఇలా చాలా పెద్ద పెద్ద చిత్రాల్లో నటించింది. ఈ సమయంలో ఆమె అమర్కళం అనే చిత్రం షూటింగ్లో అజిత్ కుమార్ ప్రేమలో పడి అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. శాలినిని వాళ్ళ తల్లిదండ్రులు బాబు ఎలా పెంచారో తెలియదు, కానీ షామిలి విషయంలో మాత్రం వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన అంజలి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. షామిలికి ఉత్తమ బాలనటి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అప్పటికి ఆమెకు 3 ఏళ్లు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమెకు ఎక్కువ కాలం కొనసాగదని గుర్తించిన ఆమె తండ్రి బాబు ఆమెకు 10 ఏళ్లు వచ్చేసరికి షామిలి శరీరం తొందరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. శరీరంలో విపరీతమైన మార్పులు చేసే ఈ ఇంజెక్షన్స్ చాలా డేంజర్, ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు. ఇదంతా ఆమె తండ్రి బాబు పట్టించుకోలేదు. కూతురు త్వరగా పెద్దది అవ్వాలి, సినిమా హీరోయిన్ అయిపోవాలి, బోలెడంత డబ్బు సంపాదించాలి, ఇదే అతని యావ. ఇక ఆమెకు 14 ఏళ్లు వచ్చేటప్పటికి సినిమా హీరోయిన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు బాబు. మొత్తానికి 2009లో సిద్ధార్థ్ పక్కన ఓయ్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్గా అవకాశం షామిలికి వచ్చింది. కానీ ఆ చిత్రం తర్వాత షామిలి యాక్టింగ్ గుడ్ బై చెప్పేసి అక్క శాలిని సహాయంతో తల్లిదండ్రులకు దూరంగా సింగపూర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దదై లోకజ్ఞానం పెరిగాక మళ్ళీ చెన్నై తిరిగి వచ్చిన షామిలి ఒక కొత్త చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన నటించడానికి ఒప్పుకున్నట్టు తాజా సమాచారం.